నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమామను దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. సతీ సమేతంగా గంగమామకు పట్టు వస్త్రాల సమర్పణ, ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. దేశ ప్రగతి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్య. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించాలని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమామ జాతరలో సీఎం కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తమ్సి హెలిప్యాడ్కు వచ్చిన సీఎం ముందుగా కడపల్లిలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కుప్పం పర్యటనలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తమ్సి హెలిప్యాడ్కు వచ్చిన సీఎం ముందుగా కడపల్లిలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. దేశ ప్రగతి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే అంటూ ఆయన స్పష్టం చేశారు. దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన నిర్దేశించారు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కాలుష్యాన్ని నియంత్రించి ఉత్తరాంధ్రలోని గోస్తని నదిని కాపాడుదామని పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలు పక్కన పెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లటం సరికాదని పేర్కొన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సొంత బిడ్డల్లాగా భావించి 100% ఎన్రోల్మెంట్ సాధనపై అధికారులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పబ్లిక్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావడానికి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా విద్యాశాఖలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి నారా లోకేష్, డిఈఓలు, ఈపీసీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మన ఉపాధ్యాయులను విదేశాలకు పంపి అక్కడ అధ్యయనం చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తామని వెల్లడించారు. ఓపెన్ మార్కెట్తో పోటీ పడేలాగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు. గతంలో విద్యాశాఖలో కనీస డేటా బేస్ విజిబిలిటీ లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఈ లోపాన్ని సవరిస్తూ పక్కా సమాచారంతో కూడిన డాష్ బోర్డును సిద్ధం చేశామని, దీని ఆధారంగానే డిఈఓలు, ఏపీసీలు భవిష్యత్తు కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ డాష్ బోర్డు యాక్సెస్ను ప్రజలకు కూడా అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లుగా తెలిపారు. ప్రతి పాఠశాలకు లీక్ ప్రూఫ్ బిల్డింగ్, త్రాగునీరు, టాయిలెట్లు, బెంచ్లు ఖచ్చితంగా ఉండాలని, ఇందుకోసం దాతల సహకారం కూడా తీసుకోవాలని అన్నారు. కడప మోడల్ తరహాలోనే రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రమంతటా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని నెడమారూరు స్కూలును ఇంటర్నేషనల్ స్కూల్గా తీర్చిదిద్దడం వల్ల అక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితికి చేరుకున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారు 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా
ఇంకా డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెట్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది. అది కలారా నేను పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్ నన్ను అడిగితే. రెండోది వచ్చేగల లెర్నింగ్ ఎక్సలెన్స్. లీప్ అని పేరు పెట్టింది అందుకే, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెర్నింగ్ ఎక్సలెన్స్ తీసుకెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. ఆల్రెడీ మన కాలేజెస్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చి ఆల్రెడీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాం, కానీ ఇన్స్పిరిట్ అమలు చేయాలి. సెక్రటరీ గారు ఒక మంచి మాట అన్నారు, వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ, కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నొప్పి ఉందని అడుగుతాడు, తలనొప్పి ఉంది కానీ కాలు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే ఆయన ఇచ్చే ముందులా ఎవరు ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బంది పెడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది. వీఆర్ సూపర్ స్పెషలిస్ట్, వీఆర్ నథింగ్ బట్ మియర్లీ డాక్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీరు సరైన పాలసీ ఇవ్వాలి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు హెడేక్ పెట్టుకుని కాలు నొప్పి ఉందండి ఎట్లా కుదురుతుంది? సో డేటా పర్ఫెక్షన్ అనేది అవసరం. సో గ్యారంటీ రెఫరల్ అనేది ఒక అసెస్మెంట్ మేము పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రమాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు. టూరిజం విషయంలో బయట దేశాలకు వెళ్లేవారు ఎక్కువని, మన దేశానికి వచ్చేవారు తక్కువని చెప్పుకొచ్చారు. దీనివల్ల విదేశీ మార్గద్రవ్యం ఖర్చయిపోతుందని అన్నారు. దీంతో హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ క్యాంపెయిన్ను చేయాలని తాము నిర్ణయించామని తెలిపారు. సచివాలయం వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాటు ఈ నినాదంతో పనిచేయాలని నిర్ణయించామని, ఈ విషయంపై టూరిజం స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడామని పేర్కొన్నారు. టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మనకు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాలపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. గ్రాండ్ క్యానియన్, అరకు లాంటివి ఉన్నా మన వద్ద అనుకున్నంతగా పర్యాటకులను ఆకర్షించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర తర్వాత ఏపీలోని వారే బయట దేశాల్లో ఉన్నారని, అలాంటి వారిని ఇక్కడకు రావాలని కోరామని అన్నారు. స్టేక్ హోల్డర్స్ అందరూ తమకు కోఆపరేట్ చేస్తామన్నారని తెలిపారు. టూర్ ఆపరేటర్లు సర్క్యూట్లు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. మనకి పొదుపు విషయంలో ఇంధన పొదుపు కానీ, లేకపోతే విదేశీ పర్యటనలు తగ్గించాలని కానీ, ఇలాంటి అంశాల మీద వారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది మనకి. దాన్ని అందిపుచ్చుకుని మొట్టమొదటిగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం.
అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎండ తీక్షంగా ఉంది. కుప్పం కడపల్లె దారిలో తంజమ్మ కొట్టలు వద్ద జాతీయ రహదారి పక్కన గుట్టలుగా తాటికాయలు. ఆ రహదారిని వెళుతూ వీరి వద్దకు వచ్చే వారికి తాటికాయలు కొట్టి ముంజిలిస్తూ వ్యాపారం చేస్తుంటున్నారు. ఆ సమయంలో రివ్వున తీసుకొచ్చిన కాన్వే అక్కడ ఆగింది. తాటికాయలు కొట్టేవారు ఒక్కసారి తల పైకెత్తి చూడగా ఎదురుగా సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు వస్తూ కనిపించారు. ఒక్కసారిగా షాక్, భాగోద్వేగానికి గురయ్యారు. వీరి సమీపానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, బాగున్నారా, మాకు తాటిపుంజలు ఇవ్వండి, రుచి చూస్తామని అడగగానే మురిసిపోయారా కష్టజీవులు. గబగబా 5-6 తాటికాయలు ఒలిచి చేతికిచ్చారు. అద్భుతంగా ఉన్నాయన్న సీఎం ప్రశంసలకు వారు పొంగిపోయారు. ఇలా బుధవారం మధ్యాహ్నం కుప్పం గంగమ్మను దర్శించుకొని శాంతిపురం మండలం కండపల్లె పంచాయతీలోని స్వగృహానికి వెళుతూ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్డు పక్కన తాటికాయలు చూసి ఆగి ముంజలు తిన్నారు. చల్లగా ఉన్నాయంటూ కార్మికులను మెచ్చుకున్నారు. వారి కుటుంబ పరిస్థితుల గురించి అడిగి గ్రూప్ ఫోటో దిగారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని ఎమ్మెల్యే బొండా ఉమ కొనియాడారు. అపార ధైర్య సాహసాలతో ప్రజల కోసం పోరాడిన కారణంగానే ఆయనను ఆంధ్రకేసరిగా ప్రజలు గౌరవించారని తెలిపారు. తెలుగు జాతి గౌరవం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు చూపిన మార్గంలోనే తాము కూడా పనిచేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేవ్ సెంటర్ నందు స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా నేడు సెంట్రల్ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించామని, తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులలో ప్రకాశం పంతుల పాత్ర చిరస్మరణీయమని చెప్పారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాలం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలివేలు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్ములపంటి శ్రీనివాసరావు, బడేటి ధర్మారావు, అరుణు,
అందరి ఆధ్వర్యంలో, సుధాకర్ అందరి ఆధ్వర్యంలో, యాబరాజు మహేష్ అందరి ఆధ్వర్యంలో టంగుటూరు ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది ప్రజలకు సేవ చేయటమే నిజమైన మానవ సేవ అని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలవటం మన బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు అన్నారు. అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవ చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. 30వ డివిజన్ రామకృష్ణాపురం సింగినగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న గ్రంథాలయం నందు గొట్టిముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గత నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారు సుమారు 250 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీనగర్ మరియు పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గొట్టిముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వైద్య శిబిరాన్ని పార్లమెంట్ సభ్యులు కేశన్ శివనాథ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, పలు ప్రముఖ హాస్పిటల్ నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారని తెలిపారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్సలు అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసినటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి, అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. 30వ డివిజన్లో గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా సోదరులు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారి సారథ్యంలో మరి కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 250 మందికి ఉచితంగా ఈ రోజున కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా సంతోషదాయకం. మొన్న ఈ మధ్యనే మరి రఘురామరాజు గారు ఒక మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ముఖ్య అతిథిగా ఆ రోజున అనేక మందికి పరీక్షలు నిర్వహించడం, మరి ఆ రోజున చేసినటువంటి కంటి పరీక్షల్లో ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం ఉందో ఇవాళ వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో రఘురామరాజు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత నెల 26వ తారీఖున జరిగిన మెగా మెడికల్ క్యాంపు ఆ రోజు ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా మా అన్నయ్య బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆ రోజు మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూపించినటువంటి అనేక మందికి అనేక రకాల పరీక్షలు చేయించడం జరిగింది. అందులో భాగంగా కంటి పరీక్షలు చేయించినటువంటి వాళ్ళలో
సుమారు 250 మంది కళ్ళజోళ్ళు అవసరమై పెడితే వాళ్ళందరూ కూడా మా ఫౌండేషన్ ద్వారా కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు ఈరోజు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే నందమూరి తారకరామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చెప్తూ ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఉమా గారు నాయకత్వంలో కేశినేని చిన్ని గారి సారథ్యంలో ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయబోతుందని తెలియజేస్తాం. విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదని, పోరాటమే మార్గమని చెప్పారు. వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. కేకే లైన్తో కలిపిన విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని కోరుతూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేని పోరాటమే మార్గమని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఆంధ్రుడు ముందుకు రావాలన్నారు. ఏపీ కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో ఎందుకు లైన్ తప్పుతున్నాయని, యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ఉరివేసిన శక్తులే నేడు విశాఖ రైల్వే జోన్ పాలిట శాపంగా మారిందన్నారు. నిరుద్యోగుల ఆకలి కేకలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వినపడేలాగా కంచెలు, గరిటెలతో నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కోసం కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ కావాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఉద్యోగ నియామకాల్లో ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కూడా ఒడియా, హిందీ, ఇంగ్లీషు కాకుండా తెలుగులోనే నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే అమరావతిలో కూడా రైల్వే రీసెర్చ్ సెంటరు, రైల్వే ట్రైనింగ్ సెంటరు, రైల్వే టెక్నాలజీ కోర్సులు కూడా అమరావతిలో కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం రైల్వేతో ఒక MOU చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒడిషా ఆధిపత్యం కారణంగా, కొన్ని రైల్వే నిబంధనల కారణంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఇక్కడే స్థానికులు అవుతూ ఉన్నారు. అమరావతి, విశాఖపట్నం వల్ల మేము నాన్ లోకల్ అవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకు అక్కడ అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, గవర్నర్ గారిని కూడా కలుస్తాం. కంచాలు, గరిటలతో కూడా ఆందోళన, నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంపూర్ణ రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అందులో మార్పులు చేర్పులు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటున్నారండి. అది కూడా రాంగు. ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత అమరావతి ఎట్లా పేరు వచ్చిందో, రైల్వే జోన్ వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ అవుతుంది. కాబట్టి ఈ గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, విశాఖ రైల్వే జోన్లో నిరుద్యోగుల కోసం ఒక నోటిఫికేషన్ ఒకటి ఇవ్వాలని, మరీ ముఖ్యంగా DRMలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఒడిషా DRMలు ఖజానా ఖాళీ చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు. ఈ టెండరు, ఈ ఆక్షను, ఈ పేమెంట్లు దాంట్లో వాళ్ళు ఇక్కడున్న పూర్తిగా కోట్లాది రూపాయలు నిధులు కూడా మరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా అడ్డుకోవాలని కోరుతున్నామండి. తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థిని తరుణి నాగసాయి ఏపీ లా సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించిందని శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ MD శరత్ చంద్ర తెలిపారు. ఆమె క్లాట్ పరీక్షలో OBC కేటగిరీలో 2000 ర్యాంకు సాధించిందన్నారు. లా సెట్, క్లాట్, ఐలెట్ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించిన వారికి అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. బెన్ సర్కిల్ సమీపంలోని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ MD శరత్ చంద్ర మాట్లాడుతూ ఏపీ లా సెట్ ఫలితాల్లో తమ విద్యార్థిని తరుణి నాగస్థాయికి రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు వచ్చిందన్నారు. 10 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BA LLB ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుందని తెలిపారు. శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో IIT, JEE, నీట్ కోచింగ్లతో పాటు క్లాట్, ఐలెట్, లా సెట్ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఏ విధంగా గత కొన్నేళ్లుగా IAS, IPS, IRS ర్యాంకులు మంచిగా వచ్చాయని,
జేఈలో కూడా 99.94% వచ్చిందని, నీట్లో కూడా మంచిగా వచ్చేవని, కానీ పరీక్ష రద్దు అయిందని అన్నారు. ఏ పరీక్షకు సన్నద్ధమైన ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఐఐటి చదివే వారికి బిట్సాట్, ఎంసెట్, నైస్ పరీక్షలు, క్లాస్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఐలెట్, లాసెట్, స్లాట్ పరీక్షలు ఉంటాయని అవి కూడా రాయిస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి తాము రాసిన పరీక్షతో పాటు దానికి సంబంధించిన పరీక్షలు చాలా రాస్తుంటారని అన్నారు. లాసెట్ పరీక్షలో జీకే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అంశాలు ఉంటాయని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులకు ఈ పరీక్షల గురించి అవగాహన ఉండటం లేదన్నారు. లాసెట్, క్లాట్, ఐపీ మ్యాట్, సియూటీ ఎగ్జామ్ రాస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లాగా క్లాట్, లాసెట్ పరీక్షలో కూడా 5 ఏళ్ళు BA, LLB చేస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. 4 సబ్జెక్టులు బాగా చదివితే ఈ పరీక్షలో బాగా స్కోర్ చేయగలరని తెలిపారు. లాసెట్, క్లాట్లకు బోధించే వాళ్లకు అంత అడ్వకేట్లు ఉంటారని, దానితో పాటు శరత్చంద్ర అకాడమీ నుంచి ఫ్యాకల్టీ ఉంటారని తెలిపారు. తరుణి లాసెట్లోనే కాకుండా స్లాట్, ఐలెట్లో కూడా మంచి ర్యాంకు సాధించిందని అన్నారు. తరుణి మాట్లాడుతూ తనకు క్లాట్లో ఓబీసీ కేటగిరీలో 2000 ర్యాంకు వచ్చిందని, తర్వాత ఏపీ లాసెట్ రాశానని, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపారు. అయితే నిన్న రిలీజ్ అయిన ఏపీ లాసెట్ రిజల్ట్స్లో తరుణి నాగసాయి మన స్టూడెంట్కి స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో 5 years ఇంటిగ్రేటెడ్ BA, LLB ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంది. NLUస్లో కానీ అలాగే AU, ANU ఇటువంటి యూనివర్సిటీస్లో ఈ 5 years ప్రోగ్రామ్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా బాగుంటున్నాయి. వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాయగలుగుతున్నారు. సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. అయితే శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో IIT JEE, నీట్ కోచింగ్తో పాటు క్లాట్, అలాగే ఐలెట్, లాసెట్ కోచింగ్ ఉండడం జరుగుతుంది. అయితే ఏ రకంగా అయితే శరత్చంద్ర IAS అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి IAS, IPS, IRS ర్యాంక్స్ మంచి వచ్చాయో, ఏ రకంగా అయితే ఈవెన్ JEE ఎగ్జామ్లో మన రీసెంట్గా విడుదలైన JEEలో కూడా 99.94% వచ్చింది IITలో. నీట్లో కూడా మంచిగా వచ్చాయి. కానీ మీకు తెలిసిన విషయమే, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మన పిల్లలు కొంతమందికి 720కి 7 దాటాయి. అయితే అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే లాసెట్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే IIT చదువుతారో వాళ్ళకి బిట్సాట్, ఎంసెట్, అలాగే IASCR ఎగ్జామ్స్, నైసర్ ఎగ్జామ్ ఉంటుందో, అలాగే క్లాట్ చదువుకున్న వాళ్ళకి క్లాట్తో పాటు ఐలెట్ ఎగ్జామ్, లాసెట్ ఎగ్జామ్ ఇటువంటివి, అలాగే స్లాట్ ఎగ్జామ్ కూడా మేము రాయిస్తూ ఉంటాము. ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు రాసిన ఎగ్జామ్తో పాటు దానికి సంబంధించిన చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అందరికీ నమస్తే. నా పేరు తరుణి. నేను శరత్చంద్ర IAS అకాడమీలో చదువుకున్నాను. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. నేను క్లాట్కి అటెంప్ట్ చేశాను అండ్ తర్వాత చాలా లా ఎగ్జామ్స్కి కూడా అటెంప్ట్ చేశాను. తర్వాత క్లాట్లో నాకు 2000 ర్యాంక్ వచ్చింది సార్, ఓబీసీ కేటగిరీలో. అండ్ తర్వాత ఏపీ లాసెట్ రాశాను, స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. ఫస్ట్లీ డీప్ గ్రాటిట్యూడ్ టు శరత్ సార్. చాలా హెల్ప్ చేశారు సార్, మోరల్ సపోర్ట్. సార్ గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. దగ్గరగా చూసి చెప్తున్నాను, వాళ్ళ కాలేజ్లో చదువుకున్నా అని చెప్పట్లేదు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ మా శరత్చంద్ర ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా సపోర్టివ్. ఏమైనా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటాను. అండ్ పెద్ద థ్యాంక్స్ టు మై ఫాదర్, మై పేరెంట్స్. వాళ్ళు లేకుండా నేను లేను. అండ్ మా డాడీ చెప్పబట్టే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, అండ్ ఐ లవ్ యూ. ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనండి, స్టూడెంట్స్ సైకాలజీ, పేరెంట్ మైండ్ సెట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న మార్పుల దృష్ట్యా ప్రతి కుటుంబంలో ఒక టీచర్గా 25 years అప్పటికే 2020కి చూసి నేను ఇక నాకు మగబిడ్డ ఉంటే ఇంజనీరు, ఆడపిల్ల ఉంటే డాక్టరు, ఇక ఇదేనా ఈ మోస పద్ధతిలో వెళ్ళటము నాకు ఎక్కడో తెలియని లేక నా వెళితేనే కంటే కూడా ఏదో ఒక ఫీలింగ్ నాలో ఇన్నర్ ఫీలింగ్ ఉంది సార్. దాన్ని మనసులో పెట్టుకుని పాపను అడిగాను. బాబు బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. బాబుని ఎందుకు అడిగాను నేను ఆ రోజుల్లో సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను, ఇప్పుడు నేను IAS బెంగళూరు పంపిస్తా, లేకపోతే ఫారిన్ పంపించగలిగే స్తోమత ఉంది, వెళ్ళరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవేవో వచ్చేసినాయి, నాకు ఇంజనీరింగ్ వైపు అని అటువైపు వెళ్ళిపోయారు. పాపను అడిగాను,
అమ్మ అందరూ డాక్టర్ అంటున్నారు, ఆడపిల్ల నువ్వు కూడా అలానే చేస్తావంటే, డాడీ నీ అభిప్రాయం ఏంటంటే నాకు లా అండ్ ఆర్డర్ ఇష్టం అమ్మ, లా తీసుకుని తర్వాత నుంచి సివిల్స్లోకి వెళ్దాము, నీకు లేదా లా వస్తుంది, గ్రూప్స్ వస్తాయి, ఏదైనా సరే నువ్వు అటువైపు వస్తే బాగుంటుంది అన్నాను. అవునా డాడీ అంది. అవునమ్మా నాకు చాలా ఇష్టం, ఆ రోజుల్లో మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక మనం వెళ్ళైపోయాము, నువ్వు చేస్తానంటే నేను చేయిస్తాను అన్నాను. బట్ ఇక్కడ అందరి పేరెంట్స్కి మీ అందరికీ కూడా ఒక మంచి విషయం చెప్తాను సార్. ఇది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమామను దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు. సతీ సమేతంగా గంగమామకు పట్టు వస్త్రాల సమర్పణ, ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. దేశ ప్రగతి ఎంత ముఖ్యమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్య. దేశానికి ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లాగా భావించాలని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.